ఈరోజు ఈ నగరం విశ్వ నగరంగా పెరగాలి. పదే పదే చాలా సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోటీ పడదాం, మనకంటే అమరావతి ముందుకెళ్తుంది. మనం అమరావతితోనే ఆంధ్రప్రదేశ్తోనే ఏందా పోటీ పడేది? ప్రపంచంతోనే పోటీ పడదాము. న్యూయార్క్ లేదా, టోక్యో లేదా, దుబాయ్ లేదా, ఈ నగరాలతో పాటు మౌలిక వసతులను పెంపొందించుకుంటే ప్రపంచంతో పోటీ పడే శక్తి తెలంగాణ ప్రజలకు ఉన్నది. అంత ఆలోచన చేయగలిగిన, ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది. ప్రపంచంతోనే పోటీ పడదాం. ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి. చెన్నైలో, తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించారు క్యాబినెట్లో పెట్టి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు. ఈరోజు ఒకనాడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు 9వ స్థానానికి మనం పడిపోయినాము. ఈ 9వ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా, నేనైనా, బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం, రీజనల్ రింగ్ రోడ్ కోసం, రీజనల్ రైల్వే లైన్ కోసం, అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్, బందర్ పోర్ట్ కోసం, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. తమిళనాడులో ఏదైనా విషయం వస్తే, జల్లికట్టు సమస్య వస్తే అందరూ కట్టగట్టుకొని కేంద్ర ప్రభుత్వంతోనే కొట్లాడి జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నారు. తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేస్తే 39 మంది పార్లమెంట్ సభ్యులు తమిళ్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అక్కడ రాజకీయాలు పూర్తిగా పార్టీల పరంగా విడిపోయి ఉంటాయి. కానీ వాళ్ళ రాష్ట్ర విషయం వచ్చినప్పుడు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష విషయం వచ్చినప్పుడు 100% ఒక్కటే అయిపోతారు. మనం కూడా తెలంగాణ విషయంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు వస్తారనుకున్న వారు వచ్చినుంటే వారికి విజ్ఞప్తి చేసేవాడిని. రాబోయే క్యాబినెట్లో మనం మెట్రో రైలు, ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం సహకారం అందితే వేగంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాం. మనము 1956లో ప్రారంభించిన ఐటీఐలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, ఆ రోజు ఏ సిలబస్ ఇచ్చిందో ఈరోజు అదే సిలబస్తో ముందుకు పోతున్నాం. సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తే అక్కడ తీసుకుంటున్న ట్రైనింగ్ బయట ఉపయోగం లేదు. వాడు అంబాసిడర్ కార్ మీద ట్రైనింగ్ చేసి వస్తాడు, బయటకు వస్తే అంబాసిడర్ కార్ దొరకదు, వాడు ఏదైనా పని చేద్దామన్నా. అందుకే ఈ మధ్యకాలంలో టాటా సంస్థతో మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలతో పాటు ఇంకొక 10 కలిపి 75 ఐటీఐలను 75 శాసనసభ నియోజకవర్గాలలో వాటిని అప్గ్రేడ్ చేయడానికి, ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఈరోజు ప్రపంచంతో పోటీ పడి వాళ్ళకు పని కల్పించడానికి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి అవసరమైన సిలబస్ని, అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పుడు టాటాతోని మనం జాయింట్ వెంచర్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని అప్గ్రేడ్ చేయడానికి 2400 కోట్ల రూపాయలు ఖర్చు అయితే కేవలం 14% 300 కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే, టాటా సంస్థ 2100 కోట్ల రూపాయలతోని 86% వాళ్ళ నిధులతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాలలో ఉండే యువకులకు సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళే కల్పిస్తామని బాధ్యత తీసుకున్నారు.